రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుంటూరులో భారీ ర్యాలీ తీశారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. ఆనాడు గాంధీ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సరైన నిర్ణయం అని చెప్తూ అంబేద్కర్ గారే అధ్యక్షుడిగా ఉండాలని, స్వదేశీయుడే ఉండాలి అని అంటే ఈరోజు మన పరిపాలకులు స్వదేశంలో ఎవరూ లేరు, విదేశీయులను తీసుకొచ్చి అమరావతికి ఆర్కిటెక్ట్గా పెట్టాలి, అమరావతి ప్లాన్ గీయాలంటే విదేశీయులే రావాలి, అమరావతికి ఏదన్నా ఇవాళ ఉన్న పేపర్లో దానికి శిల్పం అది ఏ విధంగా ఆ శిల్పులు ఉండాలో దానికి వేరే ఇతర దేశాలకు ఇవ్వాలనేటువంటి దౌర్భాగ్యంలో ఇంకా మనం ఉన్నాం. నేను చెప్తుంది ఇది ఒక రాజ్యాంగాన్ని అగౌరవపరచడం తప్ప రెండోది లేదు. నవ సమాజ నిర్మాణం ఎలా చేయాలి, సమానత్వం ఎలా సాధించాలి, అన్ని వర్గాలకు ఎలా న్యాయం చేయాలి, చేస్తేనే నవ సమాజం నిర్మాణం అవుతుంది, అప్పుడే అన్ని వర్గాలకు న్యాయం చేయగలుగుతామన్నటువంటిది ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్. ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి, ఈ దేశం ఒక సెక్యులర్ దేశం, గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. మతం పేరుతో ప్రజలను విడదీసేటటువంటి ఏ చర్యలైనా కూడా ఖండించదగినవన్నటువంటిది మనం గుర్తు